ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 18 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణంలో అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున రుద్రాక్ష యొక్క మహిమని మనం చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా ఒక రాజుగారి యొక్క కొడుకు, మంత్రి కుమారుడు, వాళ్ళు రుద్రాక్షలనే ధరించడానికి కారణమేమిటి అని తన దగ్గరకు వచ్చినటువంటి పరాశర మహర్షి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా మనం విన్నాం. ఈ రోజున 19వ భాగంలో రుద్రాధ్యాయ మహిమని చెప్పుకోబోతున్నాం. సూత పౌరాణికుడు శౌనకాది ఋషులతో చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఆ విధంగా ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి అమృత సన్నిభమైనటువంటి మాటలు విని రాజుగారు ఆనందపడి 2 చేతులు జోడించి వినయంగా ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ మహర్షి, సజ్జనుల యొక్క సహవాసం మానవులకి సమస్త పాపాల నుండి శుద్ధి చేస్తుంది, కామక్రోధాలని చంపేస్తుంది, మానవులకి ఇష్టాన్ని కూర్చేది కూడా అవుతుంది అది సజ్జన సాంగత్యం. మీ దయ వల్ల నాలో ఉన్నటువంటి మాయా అనేటువంటి చీకటి నష్టమైంది, జ్ఞాన దృష్టి ప్రకాశించింది. మీ దర్శనం వల్ల నేనిప్పుడు దేవతలతో సమానమైనటువంటి ప్రాయం కలిగిన వాడిని అయ్యాను. మా పిల్లవాడి యొక్క, మా మంత్రి కుమారుడు యొక్క చరిత్రను బాగా విన్నాను. ఓ మహర్షి, భవిష్యత్తులో కూడా నా పుత్రుడి యొక్క చరిత్ర ఏమవుతుందో వినాలని అనుకుంటున్నాను. నా పుత్రుడి యొక్క ఆయుర్దాయం ఎంతకాలం, ఇతడి యొక్క భాగ్య విశేషం, విద్య, కీర్తి, శక్తి, శ్రద్ధ, భక్తి ఎలాంటివి, ఇవన్నీ కూడా మీ యొక్క ముఖతః వినాలి అని నేను అనుకుంటున్నాను. మీరు భూత భవిష్యత్ వర్తమానాలని చెప్పగలిగినటువంటి మహాత్ములు. నేను మీ శిష్యుణ్ణి, భృత్యుణ్ణి, మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను అని వినయంగా అడిగాడు. అప్పుడు పరాశర మహర్షి మాట్లాడుతున్నాడు, ఓ మహారాజా, చెప్పరానిది ఏదైనా ఉన్నా కూడా దానిని ఏ విధంగా చెప్పాలి మీకు? అటువంటి విషయాలను విని ధైర్యవంతులైనటువంటి మానవులు కూడా విషాదాన్ని పొందుతారు. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి అబద్ధం లేకుండా మనస్ఫూర్తిగా చెప్పకూడనిదైనా కూడా మీకు చెబుతాను. వాస్తవానికి భవిష్యత్తు ఎక్కువగా తెలుసుకోకూడదు. భవిష్యత్తు తెలుసుకుంటే దాన్నే మనస్సులో తలుచుకొని వాడికి శాంతి ఉండదు. అందువల్ల భవిష్యత్తు ఎప్పుడు కూడా తెలుసుకోకూడదు. ధైర్యం లేని వాళ్ళు అసలు తెలుసుకోకుండా ఉంటమే మంచిది. కానీ అడిగాడు కాబట్టి, ఆ మహర్షికి తెలుసు కాబట్టి చెప్పటం మొదలు పెడుతున్నాడు. ఓ రాజా, ఈ నీ కొడుకు ఇప్పటికి 12 ఏళ్ల ప్రాయం వాడైనాడు. ఇక ముందు నేటికి 7వ రోజున మరణిస్తాడు అనేటువంటి భయంకరమైనటువంటి కాలకూట సమానమైనటువంటి విషయం చెప్పగానే ఆ రాజు దుఃఖిస్తూ
మూర్ఛపోయి కింద మీద పడ్డాడు, భూమి మీద పడిపోయాడు. అక్కడ ఉండేటువంటి ఆయన పరిచారకులు కొంతమంది ఆయన లేపి ఓదార్చి, అప్పుడు మళ్ళీ మహర్షి మాట్లాడుతున్నాడు. ఓ రాజా, ఇప్పుడు నీకు హితం బోధిస్తాను. సృష్టి కంటే ముందు నిరాలోకము, నిష్కలము, పరమమైనది ఉన్నది. అదే చిదానందమయమైనటువంటి జ్యోతి. అదే మొట్టమొదటిది. అది కేవలము శంకరుడు మాత్రమే. ఆ శివుడే మొట్టమొదట రజోరూపుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి తన దేహం నుండి సృష్టించాడు. ఆ తరువాత అతనికి వేదాలు ఇచ్చాడు, సృష్టి కార్యంలో నియమించాడు. తిరిగి ఈశ్వరుడు ఆత్మతత్వ శ్రీవల్లి ఆత్మతత్వ సంగ్రహాన్ని కూడా ఇచ్చాడు. సర్వ ఉపనిషత్తుల సారాన్ని కూడా ఆయనకు బోధించాడు. అదే రుద్రాధ్యాయం. ఇప్పటికీ శివాలయాల్లో కొంతమంది రుద్రాధ్యాయాన్ని చెప్తారు, పఠిస్తూ ఉంటారు. ఆ శివుడొక్కడే అవ్యయమైనటువంటి పరంజ్యోతి స్వరూపుడు. ఆ మహాత్ముడు సనాతనుడు. అలాగే శివాత్మకమైన పరతత్వమైనటువంటి విషయం అంతా కూడా ఆ రుద్రాధ్యాయంలోనే ఉంది. ఆ శంకరుడు ఆత్మభూ అంటే తనకు తానే ఉద్భవించినటువంటి వాడు, విరాట్ స్వరూపుడు. సమస్త విశ్వాన్ని సృష్టించాడు. 4 వదనాలతో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు లాగా, అంటే బ్రహ్మదేవుడు రూపంలో సమస్త విశ్వాన్ని సృష్టించాడు. ఆ తరువాత లోకాల యొక్క స్థితి కోసం 4 వేదాలను సృష్టించాడు. అప్పుడు బ్రహ్మ యొక్క దక్షిణ ముఖం నుండి అశేషమైనటువంటి ఉపనిషత్తుల సారంగా ఈ రుద్రాధ్యాయం వచ్చింది. బ్రహ్మని సృష్టించాడు. ఆ బ్రహ్మ యొక్క దక్షిణ ముఖం నుండి ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ రుద్రాధ్యాయం వచ్చింది. ఈ రుద్రాధ్యాయం మహర్షులందరితో పాటుగా మరీచి, అంటే వాళ్ళల్లో మరీచి, అత్రి, అంగిరసుడు మొదలైన వాళ్లతోటి, సమస్త దేవతలతోటి అనుసంధానం చేయబడింది. ఇది రుద్రాధ్యాయం. వాళ్ళు తమ శిష్యులకి బోధించారు. వాళ్ళ శిష్యులతో, వారి పుత్రులతో, క్రమంగా వచ్చిన వాళ్లతోటి ఈ రుద్రాత్మకమైనటువంటి వేదసారం ధరించబడింది. అంటే వాళ్ళందరికీ ప్రసాదింపబడింది ఈ పరమ మంత్రం. ఈ రుద్రాధ్యాయాన్ని జపించేటటువంటి పురుషులకి కైవల్యం సులభం అవుతుంది. మహాపాతకులు, ఉపపాతకులు ఎవరైనా సరే దీనిని గనక పఠిస్తే జపించిన మాత్రం చేత వెంటనే సమస్త పాపాల నుండి విడివడి ఉత్తమమైనటువంటి గతికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడు సత్తు అసత్తు కలిగినటువంటి మిశ్రమ యోనులను సృష్టించాడు. దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు మొదలైన వాళ్ళను కూడా సృష్టించాడు. దేవతలు, తిర్యక్కులు అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేవాళ్ళు, జంతువులు, పక్షులు, ఇవన్నీ. దానితో ఈ జగత్తు సంపూర్ణమైంది. ఆ తరువాత తమ జన్మకి అనుగుణమైనటువంటి కర్మలు కూడా వాళ్ళకి సృష్టించాడు బ్రహ్మ. ఈ సమస్త లోకాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి, ఇచ్చినటువంటి ఆ కర్మలన్నీ ఆచరించుకుంటూ ఉన్నారు. వాటి యొక్క ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నారు. ఈ విధంగా లోకంలో ఉండేటువంటి సృష్టి నడవడం కోసం ప్రజాపతి స్వయంగా తన యొక్క వక్షస్థలం నుండి, పృష్ఠభాగం నుండి ధర్మాన్ని, అధర్మాన్ని సృష్టించాడు. అంటే ప్రజాపతి అంటే బ్రహ్మ.
బ్రహ్మదేవుడు ఈ లోక వ్యవహారం నడవాలి కాబట్టి దానికోసమని వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వాళ్ళందరూ ధర్మఫలాన్ని, పుణ్యాన్ని పొందుతారు. అధర్మాన్ని ఆచరించే వాళ్ళు పాపాత్ములై ఆ పాప ఫలాలను అనుభవిస్తారు. పుణ్యకర్మల వల్ల స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, పాపాలు చేయటం వల్ల నరక ప్రాప్తి. వాటికి బ్రహ్మదేవుడు ఇద్దరు అధిపతులని ఏర్పాటు చేశారు. అంటే పుణ్యం చేసిన వాళ్ళని ఆనందపెట్టే లోకానికి అధిపతి ఇంద్రుడైతే పాపాత్ములని శిక్షించేవాడు యముడు. అట్లాగే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇటువంటివన్నీ కూడా అధర్మానికి పుత్రులు. అంటే పుత్రులు అంటే ఇక్కడ ఏంటి? అధర్మానికి అంగాలు అవన్నీ. అలాగే గురుతల్ప గమనం, సురాపానం, చండాల స్త్రీ గమనం, వీళ్ళందరినీ కాముకులు అన్నారు. అంటే వీళ్ళెవరు? మనలో ఉండే కామానికి సంతానంగా చెప్పారు. ఇక్కడ సంతానం అంటే నిజంగా పుత్రులని కాదు, కామం వల్ల ఏర్పడేవి అని. ఎవడిలో కామం పొటమరిస్తుందో వాడు గురుతల్ప గమనానికి కూడా వెనకాడ్డు, సురాపానం చేస్తాడు, చండాల స్త్రీతోటి గడుపుతాడు. ఇవన్నీ కూడా కామానికి ప్రధానమైనటువంటి అంగాలు. క్రోధం వల్ల పితృవధ, ఆ తర్వాత మాతృవధ, అలాగే మరొక కన్య అంటే ఆమె బ్రహ్మహత్య. వీళ్ళంతా కూడా క్రోధానికి అంగాలు. అలాగే దేవతల యొక్క సొమ్ము అపహరించేవాడు, బ్రాహ్మణుల సొమ్ము అపహరించేవాడు, దొంగతనాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా లోభానికి సంతానం. యముడు ఈ చండాలుని, ఈ పాతకాలకు సంబంధించిన నాయకుల్ని పిలిచి నరక వృద్ధి కోసం ఆధిపత్యాన్ని ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళు యముడి యొక్క ఆజ్ఞను పొంది ఈ 9 మంది చెప్పుకున్నామే, వాళ్ళంతా ఈ పాతక నాయకులు తమ యొక్క భృత్యులు, ఉపపాతకాలతో కలిసి నరకలోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కైవల్య సాధనమైనటువంటి రుద్రాధ్యాయం ఈ భూమండలానికి వచ్చిన తర్వాత ఈ పాతక నాయకులందరూ భయపడిపోయి పారిపోయారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి యముడి దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన చేశారు. ఈ పాతక, ఉపపాతక నాయకులు ఏమన్నారు? వాళ్ళు, ఓ దేవా, యమధర్మరాజా, నీకు జయం కలుగ్గాక, మేమందరం నీకు బంటులం. ఈ నరక వృద్ధి కోసం మమ్మల్ని అధికారులుగా చేసి పంపించావు. ఇప్పుడు మేము లోకంలో ఉండటానికి అసమర్థులం అయిపోయినాం. ఓ ప్రభు, ఎందుకంటే లోకంలో రుద్రాధ్యాయం అనేటువంటి భావంతో మేము నిశ్శేషంగా దగ్ధులం అయిపోయినాం. పరిగెత్తి పారిపోయి నీ దగ్గరకు వచ్చాం. ప్రతి గ్రామంలో, ప్రతి నదీ తటాల్లో ఈ రుద్రాధ్యాయం వ్యాపించిపోయింది. అందువల్ల ఈ లోకంలో మేము తిరగటం సాధ్యం కాదు. ఈ భూలోకంలో మేము సంచరించలేము, మాకు స్థానం లేకుండా పోయింది. ప్రాయశ్చిత్త సహస్రాలని ఇంకా లెక్కించటం లేదెవడు. ఎందుకంటే ఎన్నో ప్రాయశ్చిత్తాలు ఉన్నా కూడా వాటి జోలికి ఎవరూ వెళ్ళటల్లా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రుద్రాధ్యాయాన్ని జపిస్తున్నారు. కాబట్టి ఓ యమధర్మరాజా, లోకాలను చంపేటటువంటి మహాపాతక ముఖ్యులమైనటువంటి మాకు ఆ రుద్రజం జపం ఉందే, అది గొప్ప ఘోరంగా భయాన్ని కలిగిస్తూ అది ఒక పెద్ద విషంగా మా పాలిట అది పరిణమించింది. మేము భరించలేకపోతున్నాం. ఇది మాకు పెద్ద బాధ అయిపోయింది. ఈ రుద్రాధ్యాయ జపం వల్ల వచ్చినటువంటి
ఆపదని తొలగించగలిగిన వాడు నీవే అని ఆ పాతక ఉపపాతక నాయకులందరూ యమధర్మరాజు దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు యమధర్మరాజు నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయం అంతా చెప్పాడు. ఓ దేవదేవ జగన్నాథ, నిన్ను శరణు వేడుకుంటున్నాను. నీవే కదా నాకు ఈ యమధర్మరాజు పదవి ఇచ్చావు. పాపాలు చేసే వాళ్ళందరినీ శిక్షించడానికి నన్ను నియమించావు. ఇప్పుడు భూలోకంలో ఒక్క పాపాత్ముడు కూడా లేడు. ఎందుకని? సమస్త పాతక సముదాయం అంతా కూడా రుద్రాధ్యాయ పఠనం వల్ల నాశనం అయిపోయింది. అందువల్ల మా నరకలోకం శూన్యమైపోయింది. నా రాజ్యాధికారం నిష్ఫలం. అందువల్ల ఓ భగవాన్, మీరే ఉపాయం ఆలోచించండి. మానవుల మీద నా యొక్క ఆధిపత్యం పోకుండా మీరే చూడాలి అని యముడు బాధపడుతూ బ్రహ్మదేవుడితోటి మొరపెట్టుకున్నాడు. అప్పుడు రుద్రాధ్యాయ జపానికి పూజలకి విఘాతం కలిగించటం కోసం బ్రహ్మ ఒక ఉపాయాన్ని కల్పించాడు. ఏమిటది? దుర్మేధ, అశ్రద్ధ అనేటువంటి ఇద్దరు సంతానం ఉన్నారు అవిద్యకి. అవిద్యకి 2 అంగాలు ఉన్నాయని. ఒకటి దుర్మేధ అంటే ఏంటో తెలుసా? పాండిత్యం మీద నాకు ఎక్కువ పాండిత్యం ఉందనేటువంటి ఒక మదం. రెండోది అశ్రద్ధ. శ్రద్ధగా మనం ఏ పనైనా ఏ కార్యమైనా చేయాలి. అలా చేయకుండా అడ్డుపడేది అశ్రద్ధ. ఈ 2 అవిద్యకు మూలం. అంటే 2 ఇద్దరు సంతానం అని. ఈ శ్రద్ధ అనేది ఏం చేస్తుందంటే, ఈ శ్రద్ధ మేధ ఈ రెండిటికి విఘాతం కలిగించేది అవిద్య. మనిషిలో ఉండే శ్రద్ధ మేధస్సు ఈ రెండిటికి విఘాతం కలిగిస్తుంది. ఏది? అవిద్య అనేది. ఈ రెండిటిని మానవుల మీద వదలాలి. దానివల్ల లోకంలో ఉండేవాళ్ళు మోహాన్ని పొందుతారు. ఈ రుద్రాధ్యాయం నుండి పరాన్ముఖులై అప్పుడు యమధర్మరాజు యొక్క సదనానికి వచ్చి శిక్షలు అనుభవిస్తారు. పూర్వజన్మ పాపాలతోటి మానవులు అల్పాయుష్కులు అవుతారు. ఈ రుద్రాన్ని జపించే నరులకి పాపాలు ఉండవు. ఎందుకని? గత జన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. అన్ని పాపాలు నశించినటువంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. బలము, ధృతి, ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యం ఇవన్నీ పెరుగుతాయి మానవుల్లో. రుద్రాధ్యాయంతో మహేశ్వరుడికి ఎవడైతే అభిషేకం చేస్తారో, ఆ అభిషేక జలంలో ఎవడైతే స్నానం చేస్తారో వాళ్ళు మృత్యుముఖానికి వెళ్ళరు. రుద్రాధ్యాయంతో జపం చేసినటువంటి నీళ్లతో స్నానం చేసిన వాళ్ళకి మృత్యు భయం లేదు అని మళ్ళా నొక్కి వక్కాణించాడు. వాళ్ళు శివలోకంలో వెలుగొందుతారు. శతరుద్రాభిషేకంతో మానవుడు శతాయుష్మంతుడు అవుతాడు. అంటే పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతాడు. శతమానం భవతి అంటాం కదా. అశేష పాపాల నుండి ముక్తుడై శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. ఆ రుద్రాధ్య అంటే శతరుద్రాభిషేకంతో ఈశ్వరుణ్ణి పూజించినవాడు. ఓ మహారాజా, నీ కొడుకున్నాడే, వీడిని రుద్రంతో 10,000 స్నానాలు చేయని అన్నాడు. అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి జలంతో 10,000 స్నానాలు చేయనిమను. అప్పుడు ఈ భూమి మీద దేవేంద్రుడిలాగా 10,000 సంవత్సరాలు ఆనందిస్తాడు. ఒక్క స్నానానికి 1 సంవత్సరం చొప్పున 10,000 ఏళ్ళు. ఎదురులేనటువంటి బలం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సమస్త శత్రువులు నశించిపోతారు, రోగాలు లేకుండా ఉంటాడు, పాపాలన్నీ నశించిపోతాయి, నీ రాజ్యాన్ని ఎదురు లేకుండా శాసిస్తాడు. బ్రాహ్మణులు, వేదవేత్తలు, శాంతులు వీళ్ళందరి చేత ప్రశంసింపబడతాడు. అలాగే
జ్ఞానయజ్ఞ తపోనిష్ఠులు, శివభక్తి పరాయణులు అందరూ కూడా నీ కొడుకుని దీవిస్తారు. కాబట్టి విమలమైనటువంటి మనస్సుతోటి రుద్రాధ్యాయ జపాన్ని బాగా చేయని నీ కొడుకు చేత. ఈ విధంగా ఈ జప మహాత్యం వల్ల వెంటనే శ్రేయస్సు కలుగుతుంది అని ఆ పరాశర మహర్షి రాజుగారికి చెప్పాడు. వెంటనే ఆ రాజు ఆ మునినే తన యొక్క క్రియాగురువుగా భావించాడు. అలాగే ధనాశలైనటువంటి వేల కొలది మునులని క్షణకాలంలో ఆవాహన చేశాడు. ఆ విప్రులందరూ కూడా శాంత మనస్కులై మొత్తం 1000 సంఖ్యలో ఉన్నారు. అక్కడ 100 కలశాలు స్థాపించాడు. అందులో పుణ్య జలాలని ఉంచారు. ఆ రాకుమారుణ్ణి రుద్రాధ్యాయ మంత్రాలతోటి స్నానం చేయించారు. ఇలా 7వ రోజు కూడా విధి ప్రకారంగా స్నానం చేయించారు. ఈ విధంగా ఆ 1000 మంది మునిగణం అంతా కూడా ఈ పిల్లవాడికి రుద్రాధ్యాయ జలంతో స్నానం చేయిస్తూ ఉంటే ఆ రాకుమారుడు అకస్మాత్తుగా భయపడిపోయి క్షణంలో మూర్ఛిపోయాడు. కాస్త పరిచర్య చేయగానే లేచాడు. మునులు రక్షిస్తూ ఉండగా ఈ విధంగా అన్నాడు, ఓ మహామునులారా, దండహస్తుడైనటువంటి ఒక పురుషుడు వచ్చి నన్ను కొట్టాలి అనుకున్నాడు. అతడి చేతిలో భయంకరమైనటువంటి దండం ఉంది. ఎవరో కాదాయన, యమధర్మరాజు. ఆయన చూడగానే భయం కలుగుతుంది ఎవరికైనా. అతడు కూడా ఇతరులైనటువంటి మహావీరులైనటువంటి పురుషుల చేత కొట్టబడ్డాడు. పెద్ద పాశంతో కట్టబడి దూరంగా తీసుకోబడ్డట్టుగా అయింది. అలా చూశాను నేను. అంటే యమధర్మరాజును కూడా తరిమి అవతల వారేసింది ఈ రుద్రాధ్యాయం. ఆ జలంతో స్నానం చేయటం వల్ల. అందులో మహర్షులు మహానిష్ఠాగరిష్ఠులు కదా వాళ్ళు, ధనాశి లేనటువంటి వాళ్ళు అని కూడా వాడాడు ఇక్కడ వ్యాసుల వారు. ఈ విధంగా నేను మీతో రక్షింపబడుతూ ఇంత మాత్రమే నేను చూడగలిగాను అని అంటూ ఉన్నటువంటి రాజకుమారుణ్ణి బ్రాహ్మణులందరూ ఆశీర్వాదాలతో ముంచెత్తారు. ఈ విషయమంతా రాజుగారికి చెప్పారు. ఆ తర్వాత ఆ రాజు, వారం రోజులు గడిచిపోయింది కదా, మరణం రాలేదు కదా, యమధర్మరాజునే అవతల తరిమి పారేసింది ఈ రుద్రాధ్యాయం. అప్పుడు ఆ రాజు ఆ ఋషులందరినీ దక్షిణ సహితంగా తాంబూలాలిచ్చి భక్తిపూర్వకంగా మంచి భోజనం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తనకి తన కుమారుడికి ఇప్పించుకున్నాడు. ఈ విధంగా బంధుజనులతో కూడి సభలో కూర్చున్నాడు. ఈ విధంగా వీరుడైనటువంటి ఆ రాజు మహర్షులతో పాటుగా మహాయోగి దేవర్షి నారదుడు స్వయంగా వచ్చాడు అక్కడికి. నారదుడు ఎక్కడికి వస్తే అక్కడ శుభం జరుగుతుంది. మునులందరికీ గురువైనటువంటి ఆ నారదుణ్ణి ఆ రాజు భక్తితోటి వినయంగా నమస్కరించి ఒక అందమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ఆ నారదుల వారికి ఉపచారాలు చేశాడు ఈ రాజుగారు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, హే నారద మహర్షి, నమస్కారం. 3 లోకాలలో అద్భుతమైనటువంటిది మీరు చూసినది ఏదైనా ఉంటే మాకు చెప్పండి. మేమందరం కూడా మీ వాగమృతంలో ఓలలాడటానికి సిద్ధంగా ఉన్నాము అని అడిగాడు. 3 లోకాలు సంచరిస్తాడు కదా నారదుడు, అందువల్ల ఆ లోకాల్లో మీరు ఏదైనా వింతైనది చూస్తే మాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుల వారు మాట్లాడుతున్నారు, ఓ మహారాజా, నేను ఆకాశం నుండి దిగుతూ ఉన్నప్పుడు ఒక విచిత్రాన్ని చూశాను. ఈ మునిపుంగోలతో పాటుగా నీవు కూడా దాన్ని విను. నీ కుమారుణ్ణి చంపటానికి ఈవేళ సాక్షాత్తు మృత్యుదేవత అయినటువంటి యముడొచ్చాడు. దండహస్తుడుగా వచ్చాడు.
ఈశ్వరుడు కూడా నీ కుమారుణ్ణి చంపటానికి ఈ యమధర్మరాజు వచ్చాడని తెలుసుకొని తన పక్కనున్న వాళ్లతో పాటు వీరభద్రుడిని ప్రేరేపించాడు. ఆహా! వెంటనే ఆ వీరభద్రుడు వచ్చి నీ కుమారుణ్ణి చంపటానికి వచ్చినటువంటి యముణ్ణి పట్టుకుని గట్టిగా బంధించి కోపంతో తన దగ్గర ఉన్న దండంతో ఒక్క దెబ్బ కొట్టాడు. జగదీశ్వరుడి యొక్క సన్నిధికి తనని తీసుకుపోతున్నట్టుగా యముడు తెలుసుకొని 2 చేతులు జోడించి, ఓ వీరభద్ర, ఓ మహానుభావ, నీకు జయము అని పలుకుతూ తల వంచి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు యముడు. దేవదేవ, మహారుద్ర, వీరభద్ర, నీకు నమస్కారం. తప్పు లేనటువంటి నా మీద మీకు కోపం ఎందుకు వచ్చింది? తన కర్మను అనుసరించి చనిపోవలసినటువంటి రాజపుత్రుణ్ణి కొట్టడానికి సిద్ధపడ్డటువంటి మృత్యువుది ఏం తప్పు ఉంది చెప్పు అని అడిగారు. వారమే కదా ఆయుర్దాయం అతనికి ఉంది, అందుకని తీసుకుపోవడానికి మృత్యుదేవత వచ్చింది, దాంట్లో తప్పేంటి అన్నాడు. అప్పుడు వీరభద్రుడు అన్నాడు, ఓ యమధర్మరాజా, ఆ రాజు యొక్క కొడుకు యొక్క వయస్సు 10,000 సంవత్సరాలు. ఇప్పుడు అంటే ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. ఎందుకని? రుద్రాధ్యాయంతో స్నానం చేయటం వల్ల అతనిలో ఉండేటువంటి అశుభం అంతా అంతరించిపోయింది. అటువంటి వాడికి విపత్తు ఎందుకు వస్తుంది? నీకేదైనా సందేహం ఉంటే ఈ విషయంలో చిత్రగుప్తుని పిలిచి అడుగు, కావాలంటే ఆలస్యం చేయవద్దు, వెంటనే మీ చిత్రగుప్తుని అడుగు అన్నాడు వీరభద్రుడు. ఓ మహారాజా, అప్పుడు యముడు చిత్రగుప్తుడిని పిలిపించాడు. పిలిపించి నీ కుమారుడి యొక్క ఆయు ప్రమాణం ఎంత అని అడిగాడు. అప్పుడు చిత్రగుప్తుడు తన పుస్తకం చూసి చెప్పాడు, ఓ యమధర్మరాజా, ఈ రాజు యొక్క కొడుకు యొక్క ఆయుర్దాయం 12 సంవత్సరాలు అని పలికి మళ్ళీ ఆలోచించి మళ్ళీ చూశాడు నిశితంగా. అప్పుడు 10,000 సంవత్సరాలు అని చెప్పాడు. అంటే ఒరిజినల్గా 12 ఏళ్లే, కానీ రుద్రాధ్యాయ జపంతో అభిషేకం చేయించుకోవటం వల్ల, స్నానం చేయటం వల్ల 10,000 ఏళ్ళు పెరిగిపోయిందనమాట. అప్పుడు యమధర్మరాజు భయపడిపోయి వీరభద్రుడికి నమస్కరించగానే అప్పుడు అతన్ని బంధించినటువంటి బంధనాల నుంచి విడిపించాడు. వీరభద్రుడు ఆ విధంగా విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజు బతుకు జీవుడా అని తన మందిరానికి వెళ్ళాడు. ఇది మొదటిసారి కాదు. యముడు మార్కండేయుడి విషయంలో కూడా స్వామివారి యొక్క ఎడమ పాద తాకిడికి చచ్చిపడ్డాడు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క విజ్ఞప్తి మేరకు బతికించాడు. యముడు తన మందిరానికి వెళ్ళాడు, వీరభద్రుడు కైలాసానికి వెళ్ళాడు. ఇదంతా చూసినటువంటి నేను నీ దగ్గరకు వచ్చాను. అందువల్ల నీ కుమారుడు ఈ రుద్రాధ్యాయ జప ప్రభావమైనటువంటి నీటితోటి స్నానం చేయటం వల్ల మృత్యుభయాన్ని దాటి 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం పొందాడు అని చెప్పి వెళ్ళి వస్తానని చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విప్రులందరూ ఆనందపడి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆ కాశ్మీర దేశపు రాజు రుద్రాధ్యాయ ప్రభావం వల్ల సమస్త దుఃఖాలని దాటి పుత్రుడితో పాటుగా కృతార్థుడయ్యాడు. పరమేశ్వరుడి యొక్క మహత్యాన్ని ఏ మానవుడు కీర్తిస్తాడో, ఈ మహత్యాన్ని ఎవరు తమ యొక్క చెవులతో వింటారో, ఎవరు తమ నోటితో చెబుతారో వాళ్ళందరూ కూడా అనేక కోట్ల జన్మలలో చేసినటువంటి పాపరాశుల నుండి విముక్తులై శాంతులై ఆ సాంబ సదాశివుడి యొక్క పరమపదాన్ని చేరుకుంటారు అని ఈ యొక్క అధ్యాయాన్ని ముగించారు సూత పౌరాణికుడు. మరి రేపు ఈ పురాణ శ్రవణ మాహాత్యం, ఇదే చివరి అధ్యాయం ఈ స్కాంద పురాణంలో, ఈ బ్రహ్మోత్తర ఖండంలో. దాన్ని మనం
చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.